అన్ని మత గ్రంథాలలో సత్యం ఉన్నది, కొంత సత్యం ఉంది, అక్కడక్కడ చెల్లా చెదురుగా ఉంటుంది. అవన్నీ ఏరుకొచ్చి పూసల దండలాగా పేర్చుకోవాలి. అలా పేర్చనక్కర లేకుండా సాలిడ్గా ఒకచోటనే సత్యము యొక్క గని దొరికింది. ఆ గని పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యమే అన్ని గ్రంథాల్లో స్కాటర్ అయిందన్నమాట. మనకు దశావతారాలు ఉన్నాయి ఏమండి, మత్స్యావతారము, కూర్మావతారము, దశావతారాలు ఆఖరిది కల్కి అవతారం. కల్కి అవతారం ఏంటో తెలుసా? ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళే నేనే కల్కి అవతారం అంటారు. అలా ఉండడు. కల్కి ఆకాశము మీద తెల్లని గుర్రము మీద పెద్ద ఖడ్గము చేత పట్టుకొని వస్తాడు. ఎలా ఉంటాడో తెలుసా? సగం స్త్రీ శరీరం, సగం పురుష శరీరం. కుడివైపంతా కూడా ఒక మీసం ఉంటుంది, ఎర్రబారిన క్రోధముతో ఎర్రబారిన వీరుని కన్ను. ఇదంతా పురుషుడి వ్యవహారం. ఇటు ఎడమ వైపు మీసం ఉండదు. ఈ సగం పెదాలు ఎర్రగా దొండపండులాగా అందమైన స్త్రీ పెదవులు, కాటుక కన్ను, చక్కని స్త్రీ కన్ను. ఇటంతా స్త్రీ వ్యవహారం. ఇటు పురుషుడు ఇటు స్త్రీ కలిసిన అర్ధనారీశ్వరుడు తెల్లని గుర్రం మీద కూర్చొని కత్తి చేత పట్టుకొని వచ్చి భూమి మీద ఉన్న దుర్మార్గులందరినీ సంహరించి నీతి రాజ్యం స్థాపిస్తాడు. ఇది కల్కి అవతారం గురించినటువంటి భాగవత ప్రవచనం, భవిష్యద్వాణి. సగం స్త్రీ సగం పురుషుడు అంటే అర్థం ఏంటో తెలుసా? కొత్తగా పెళ్ళైనోడు, మళ్ళీ వసంతుడే. కల్కి అవతారం చెప్పినటువంటి ఆ పురుషుడు కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన వసంతుడు ఎవరంటే త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఇంతకు ముందు ఒకసారి వచ్చాడని చెబితేనే గొడవ వస్తుంది. అర్థం కాక, ఇష్టం లేక, సత్యం అంటే ప్రేమ లేక. ఇంతకు ముందు ఒకసారి వస్తాడంటే నువ్వు వసంతుడు కల్కి అంతా మా గ్రంథాల్లో చూపించావు, మరి ఆయన ఇంతకు ముందు ఒకసారి వస్తాడని కూడా మా గ్రంథాల్లో చూపించాలి అంటే పుష్కలంగా రాయబడి ఉంది బాబు. హైందవ క్రైస్తవం అనే ఒక గ్రంథం నేను రాశాను. అందులో నిరూపించాను, భగవంతుడు మనిషి అయి పుట్టి ఆయన మన కొరకు యజ్ఞం అవుతాడు, మళ్ళీ తిరిగి లేస్తాడని ఋగ్వేదములో రాయబడింది, సామవేదంలో రాయబడింది, కృష్ణ యజుర్వేదములో, శుక్ల యజుర్వేదములో రాయబడింది. దాని మంత్రాల నంబర్స్తో సహా వందల కొద్ది ఆధారాలతో హైందవ క్రైస్తవం పుస్తకం రాశాను. భగవంతుడు మొదట వచ్చేది యజ్ఞం కొరకు. ఆ యజ్ఞపు రక్తంలో పాపాలు కడుక్కున్న వాళ్ళను పెళ్లి చేసుకోవడానికి వసంతుడుగా, కల్కిగా రెండోసారి గుర్రం మీద వస్తున్నాడు. బైబిల్లో కూడా ప్రకటన 19వ అధ్యాయంలో ఆయన తెల్లని గుర్రము మీదనే వస్తున్నాడు. పెద్ద ఖడ్గము ఆయన నోట్లోంచి వస్తోంది. దుర్మార్గులను సంహరిస్తాడని రాయబడింది. కల్కి అవతార కథ, వీరభోగ వసంతుని ఆగమన కథ, యేసు రెండవ రాకడ కథ ఒకటే, సేమ్ అన్ని లక్షణాలు. ప్రియులారా, గనుక ఆ భగవంతుడు వచ్చి మన శుద్ధీకరణ కొరకు యజ్ఞముగా మరణించి లేచి ఆ యజ్ఞ ఫలము చేత రక్షణ పొందిన వారు, శుద్ధి పొందిన వాళ్ళని పెళ్లి చేసుకొని తీసుకెళ్ళటానికి రెండోసారి రానయ్య ఉన్నాడు. ఇంత కథ ఈ పెళ్లిలో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అందుకే వివాహం అన్ని విషయాలలో ఘనమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక.